ఎక్స్క్లూసివ్ గేమ్ షో ప్రతి ఆదివారం 9:30 ఆసుపత్రుల్లోని అధికారుల అలసత్వం ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తుందా? ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల ఆరోగ్యశ్రీ పేరిట కోట్ల రూపాయల సొమ్ములు జబ్బుల్లో కలిసిపోతున్నాయా? ఆసుపత్రుల్లో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నా ఎందుకు నిఘా పెట్టడం లేదు? వేల రూపాయల ఆపరేషన్కు లక్షల రూపాయలు ఎందుకు వసూలు చేసేస్తున్నారు? ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పేరుతో పెద్ద దందానే నడుస్తుంది. ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన రోగి వస్తే చాలు ఆసుపత్రి అధికారులు పండగ చేసుకుంటున్నారు. ఆపరేషన్ల పేరుతో ఆరోగ్యశ్రీ కార్డు మీద లక్షలకు లక్షలు వసూలు చేసేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చిందే అయినా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ప్రజాధనం. ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఆసుపత్రుల వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఆసుపత్రుల్లో ఛార్జీలు పెరిగిపోయాయి. దీనికి తోడు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని ఆసుపత్రికి వెళ్తే ఇక అంతే సంగతులు. రోగం చిన్నదైనా డజన్లు టెస్టులు రాసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో తెల్ల రేషన్ కార్డులకు బదులు హెల్త్ కార్డులు పంపిణీ చేసేశారు. కానీ ఏపీలో మాత్రం వైట్ రేషన్ కార్డులే ఆసుపత్రుల్లో చెల్లుబాటు అవుతున్నాయి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ అంశంపై దృష్టి సారించాలి. సిస్టమ్ మొత్తం మార్చేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యశ్రీ పేరుతో నిలువ దోపిడీ చేస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రుల్లో భారీ ఫీజులు వసూలు చేస్తున్న వైద్యుల విషయంలో సరికొత్త ప్రణాళిక రూపొందించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడాలి. మొత్తానికి ఆరోగ్యశ్రీ పేరుతో ఆసుపత్రులు బాగుపడుతున్నాయి. ప్రజల సొమ్మును దర్జాగా దోచేసుకుంటున్నాయి. లక్షల రూపాయలను వసూలు చేస్తూ రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఈ వ్యవస్థను పూర్తిగా మార్చాలి. ఆరోగ్యశ్రీ పేరుతో ప్రభుత్వం నుంచి అడ్డంగా వసూలు చేస్తున్న ఆసుపత్రులపై సర్కార్ చర్యలు తీసుకోవాలి. పేదలకి కార్పొరేట్ వైద్యం అందించడం కోసం ఆ రోజున ఆరోగ్యశ్రీ ఏర్పాటైతే ఇప్పుడు అదే పేదలని నడి రోడ్డు మీదకి తీసుకువెళ్లేటువంటి పరిస్థితి ఆరోగ్యశ్రీ వల్లే దాపురించింది. దీంట్లో పథకానికి సంబంధించినటువంటి లోపాలా లేదా అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి తప్పిదమా? మరోవైపు ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి నిర్ణయాల వల్ల ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు లోక్సత్తా అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. నమస్తే. లోపం ఎక్కడుంది అసలు? నిజంగా ఒక పేదలకి ఆరోగ్యం దూరం అవుతున్న టైంలో ఇటువంటిది పెట్టడం అనేది నిజంగా చాలా మంచి పథకం అయితే మంచి పథకం. కానీ అది పేదల దగ్గర నుంచి వెళ్ళిపోయి కార్పొరేట్ హాస్పిటల్స్ని వాళ్ళ బాగుకోరక అన్నట్టుగా టర్న్ అయిపోయింది. ఈ రోజున ఎక్కడ చూసినా చూడండి, మన దేశం ఆర్థిక రంగంలో చాలా అంటే మొన్న ఈ మధ్యన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ కూడా ఏంటంటే చిన్నపిల్లలు అంటే మానసిక లోపాలతోటి శారీరక లోపాలతో పుట్టే పిల్లలు ఆ సంఖ్యను 132 దేశాలతోటి పరిగణలో తీసుకుంటే మన దేశం 114వ స్థానంలో ఉంది. అటువంటి అంటే ప్రజారోగ్యాన్ని తీవ్రమైన అంశంగా ఈ ప్రభుత్వాలు గుర్తించట్లేదు. దాంతో ప్రజలు ఏమైంది అంటే ప్రభుత్వాలు కూడాను విద్యని వైద్యని ఏ రెండు రంగాలు అయితే ప్రపంచంలోని అన్ని సంపన్న దేశాలు ముఖ్యంగా ముందు పెట్టుకుంటాయో ఆ రెండు రంగాలనే దూరం పెట్టేసాయి. ఆ రెండు రంగాలను పూర్తిగా కార్పొరేట్ పరం చేసేసాయి. ఈ రోజున ఎటువంటి చిన్న పల్లెటూరులో అయినా అత్యంత పేద స్థితిలో ఉన్న దగ్గరగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడానికి ఏ వ్యక్తి కూడా సందేహం. ఎందుకంటే అక్కడ సరైన డాక్టర్లు ఉండరు, నైపుణ్యం ఉండదు, కనీసం పలకరించే నాదుడే ఉండడు. దాంతో ఏమవుతుందంటే అప్పోజ్ చేసుకునేది సరే తనకి అత్యంత భారమైనా సరే అప్పుల్లో ఊబిలో కూరుకుపోయినా సరే దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే తెలియదు ఏముంది, అక్కడ వచ్చిన రోగానికి అది చేసిన బిల్లుకి అసలు సంబంధమే లేదు. దాని వ్యత్యాసం విపరీతంగా పెరిగిపోతుంది. ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ అని ఉండేది. అంటే కనీసం ఆ ఫ్యామిలీ డాక్టర్కి వచ్చిన హిస్టరీ తెలిసేది ఏంటన్నది. ఈ చిన్న వైద్యాలు అంటే ఏదో తలపోటు అంటే తీర్చేవాడు. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయి ప్రతి చిన్నదానికి కూడా ప్రైవేట్ హాస్పిటల్ మీద మనం ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితితోటి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులో తీసుకుంటే ఆరోగ్యశ్రీలో మన ఏపీ పరిస్థితి ఆలోచిస్తే గతంలో 938 జబ్బులన్నీ ఉండి దాన్ని ఏం చేశారు, ఒక 100 జబ్బులు మళ్ళీ 100 డిసీజ్ని యాడ్ చేసి 1038 దాన్ని చేశారు.
చేసి ఉమ్మడి రాష్ట్రంలో ఇంచుమించు 945 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకానికి పెడితే, పోనీ రాష్ట్రం విడిపోయిన తర్వాత 58-42 ఆ నిష్పత్తి ప్రకారం లెక్కేసిన 547 కోట్ల రూపాయలు ఏపీ కేటాయించాలి. ఒక పక్కనేమో ఈ జబ్బులు అన్నవి పెంచారు, జబ్బుల సంఖ్య పెంచి ప్రీమియం 2 లక్షల నుంచి కూడా 2.5 లక్షలు పెంచి కేటాయింపులు మాత్రం తగ్గించి 500 కోట్లు చేశారు. ఆ 500 కోట్లలో కూడా కొన్ని బకాయిలు ఇవ్వట్ల. అంటే ఏంటి, ఖచ్చితంగా అక్కడ డబ్బు ఇచ్చిన వైద్యం చేయించుకున్న పరిస్థితి ప్రభుత్వాలే కల్పించేసినాయి. ఇక్కడ వెళ్తాడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాడు, ముందు అగ్రిమెంట్ సంతకం పెట్టుకుంటాడు, అదే అపాయింట్మెంట్ సంతకం పెట్టి దాని ఉద్దేశం ఏంటి, మీ జేబులు ఖాళీ అయిపోయినా మీ ప్రాణాలు పోయినా మాకు సంబంధం లేదని ముందుగా మనం అగ్రిమెంట్ రాసి ఇచ్చేసినట్టే. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కనీసం మనం ఒక లాడ్జికి వెళ్ళామనుకోండి, లాడ్జ్ రూమ్ తీసుకున్న తర్వాత లోపల ఒక టీ వస్తే ఆ టీ మీద బిల్ మీద సంతకం పెట్టించుకుంటాడు. ఇక్కడ అదేం లేదు, టోటల్గా ఆ స్కాన్, సిటీ స్కాన్ అంటాడు, ఆ స్కాన్ అంటాడు, లేకపోతే ఏదైనా రకరకాల అన్నీ చేసి ఒక 40,000 50,000 బిల్ చేస్తాడు. బిల్ చేసిన తర్వాత మనమే పాపం అర్థం కానీ ప్రజలు ఏమనుకుంటారు, ప్రభుత్వం నాకు 40,000-50,000 జబ్బుని రికవర్ చేసింది అనుకుంటున్నారు తప్ప, నీకు వచ్చిన 4,000 కూడా జబ్బు కాదు, 40,000 దోపిడీ చేసింది అన్న విషయం వాళ్ళకి అర్థం అవుతాం. అర్థం చేసుకునే లోపల ఇతను మొత్తం ఖాళీ అయిపోతుంది. అందుకనే ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏమీ అనలేని పరిస్థితిలోకి వచ్చేసింది. ఎందుకంటే రేపు వద్దున ఎన్నికలకు పెట్టుబడి పెట్టేది కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థలే. వాళ్ళని దాటుకు ముందుకే వెళ్ళదు. ఒకప్పుడు కనీసం గమనించండి, 10 సంవత్సరాల క్రితం కనీసం ఏగలు తోలుకుంటా కూడా లేని పరిస్థితిలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ రోజున ఎన్ని బ్రాంచులు రాష్ట్ర మొత్తాలు దేశాల మొత్తాలకు పెంచుకుంటూ వెళ్ళిపోయినాయి అంటే దాని అర్థం చూస్తున్నారు కదా. ఇక్కడ పబ్లిక్ ఏమో ఆరోగ్యశ్రీ లేకపోతే మాకు ఇంకా అసలు వైద్యమే అందదనేటువంటి ఫీలింగ్ బిలో మిడిల్ క్లాస్ కి. అవును. ఇటు వీళ్ళకి వచ్చేటప్పటికినేమో మేము అసలు ఏదో సేవ చేస్తున్నాం, ఆరోగ్యశ్రీ అంటే చాలా సేవా కార్యక్రమం మాది, అసలు మామూలుగా అయితే మేము లక్షలు వసూలు చేయాల్సింది, ఇందులో 1,000 మాత్రమే వసూలు చేస్తున్నామని చెప్తున్నారు. ఏది నమ్మాలి మనం? నమ్మడం 100% ఇది ప్రత్యేకమైన దోపిడీ. దీని పేరు ఒక ప్రత్యేకమైన దోపిడీనే పెట్టాలి ఇంకా. లేకపోతే అనేక రంగాలు ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే ప్రభుత్వాలు డిసీజెస్ రాకుండా సాధారణ స్థాయి కింద స్థాయిలోనే చేయవలసిన చర్యలన్నీ చేస్తే పెద్ద జబ్బులు వెళ్ళవు. ఏటా ఇంచుమించు ఎవరైనా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ 30-50% మంది కేవలం ఇన్ఫెక్షన్స్ మూలన చనిపోతున్నారని చెప్పేసి ఒక రిపోర్ట్. రైట్. కనీసం 30-50% మంది పిల్లలకి ఈ రోజుకి టీకాలు అందట్లేదు. అంటే ప్రభుత్వం ఏమో అందించవలసిన వైద్యాన్ని దూరం చేసేసి మొత్తం తీసుకెళ్లి కార్పొరేట్ చేతిలో పెట్టింది. కార్పొరేట్ చేతిలో వాళ్ళు ఒక వ్యాపారం చేసుకున్నారు. వ్యాపారం చేసుకుని ప్రతి చిన్న ఇందాక మనం మాట్లాడుకున్న ప్రతి చిన్నదానికి సంబంధం ఉండదు. అసలు ఆ జబ్బుకి వేసే బిల్లుకి ఏ విధమైన సంబంధం ఉండదు. మళ్ళీ ఒక రకమైన భయం కూడా క్రియేట్ చేస్తారు. ఏమంటే మీ జబ్బుకి ఆరోగ్యశ్రీ కవర్ అవ్వదు, అది కవర్ అవుతుందో మనకు తెలియదు. అప్పుడు ఏం చేయాలి, మనం దగ్గరలో ఉన్న రాజకీయ నాయకుడిని ఎవరైనా సందర్శిస్తే ఆయన రికమెండేషన్తో వస్తే మాత్రం ఆరోగ్యశ్రీ కవర్ అవుద్ది. అది చాలా విచిత్రమైన పరిస్థితులన్నీ ఉన్నాయి. ఆవిడ ఏమంటారు, ఒక పక్కన ఈ హాస్పిటల్ మన డాక్టర్ గారు, మా నాయకుడు, మా లోకల్ నాయకులు ఇద్దరు రక్షించడం వల్ల నేను బతికానని చెప్పేసి ఒక విధమైన క్రియేట్ చేశారన్నమాట. అంటే ఒక విధమైన ఒక డాక్టర్ అనే ఒక వ్యవస్థకి, ఆరోగ్య వ్యవస్థకి ప్రజలకు ఉన్న మధ్య అపనమ్మకం అన్నది చాలా గ్యాప్ పెరిగిపోయింది. అది రకరకాలుగా వెళ్ళిపోయి ఈ రోజున పేదవాడు మరింత పేదవాడు అయిపోవడానికి అత్యంత ముఖ్య కారణమైనది ఇది ఒకటి. దీనివల్ల ఏంటి, ఇదేనే కాదు, విద్యను ఇప్పుడు రైతులు ఏదో పంటల పండగ లేకపోతే ఏమో ఎరువులు ఇది చెయ్యో పేదవాళ్ళు అవ్వట్ల. ఇవన్నీ కల్పించి ప్రభుత్వాలు కూడా ఏ విధంగా కల్పించినట్టే ఖచ్చితంగా ఈ కార్పొరేట్ వ్యవస్థల మీద ఆధారపడవలసిన పరిస్థితి వెళ్ళిపోయింది. మీకు ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాలంటే ఒక కొన్ని నిబంధనలు ఉంటాయి. దాంట్లో ఏంటి 25% పేదలకి అంటే వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వైద్యం ఉచితంగా చేయాలని ఎక్కడైనా ఉందా అంటే ఇన్వెస్టిగేషన్ టీం ఉంది. ఈ మధ్యలో అనుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఎవరో అడిగితే టీం అయితే ఉందా కానీ మాకు సరైన సిబ్బంది లేరనే సాకు చూపిస్తున్నారు. కొన్ని 100 కోట్లు ఈ వ్యవస్థ మీద పెట్టి కూడా, అంటే అది కూడా ఒక విధంగా తప్పనుకోవాలి. ఇప్పుడు ఇంచుమించు 32 కోట్ల మంది అమెరికా ఉన్న ప్రజలకి 1,02,00,000 మంది ఆరోగ్య సేవా కేంద్రాలు ఉన్న సిబ్బంది ఉన్నారు. 130 కోట్ల మంది ఉన్న మనకి కనీసం 30 లక్షల మంది గవర్నమెంట్ సర్వీసెస్ సెక్టర్లో లేరు. ఇంకా ఏ విధంగా మనం చేస్తాం? కనీసం 1,00,000 మందికి కనీసం 5-10 కోట్ల ఉన్న హాస్పిటల్ కూడా లేదు. అంటే ఈవేళ ఆసుపత్రి ఇంతకు ముందు మనం చిన్న ఫీజు అని అనుకున్నవన్నీ కూడా ఒకప్పుడు డెంగ్యూను, లేకపోతే ఇప్పుడు బాగా జనాలను ఇబ్బంది పెడుతున్నారు డెంగ్యూ జ్వరం. మనకి మామూలుగా 500 రూపాయలు 600 రూపాయల మందులు అంటే వామ్మో అనుకునే రోజు నుంచి వాళ్ళు డెంగ్యూ అంటే 40,000 నుంచి 1,00,000 రూపాయలు ఇదే కార్పొరేట్ హాస్పిటల్లో ఛార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి. టెస్టుల రూపంలో 30,000 నుంచి 40,000 వసూలు చేస్తున్నారు. ఇది టెస్టులు ఇంత అవసరం ఏంటి, లేకపోతే ఫీజు ఇంత దారుణం ఏంటి అనేటువంటి ఆలోచన ఈ డబ్బులు రిలీజ్ చేసేటువంటి అధికారులకు లేదా ఆ డబ్బులు కేటాయిస్తున్నటువంటి ప్రభుత్వానికి
లేదా ప్రజల కోసమే ఇదంతా చేస్తున్నారు అనుకోవాలి? ప్రజల కోసం ఇదంతా చేస్తున్నామని భ్రమ కల్పించి ప్రభుత్వాలను కార్పొరేట్ ఆసక్తులు చేస్తున్న ఒక రకమైన దోపిడీ ఇది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం, కనీసం ప్రతి బిల్లు మీద ఏదైనా సంతకం ఉంటుందా అంటే ఉండదు. ఎంట్రన్స్లో అపాయింట్మెంట్ చేసినప్పుడు తీసుకునే ఒక్క సంతకం తప్ప ఆ తర్వాత జరిగే టెస్టులు ఏం టెస్టులు చేశారో మనకే తెలియదు, అసలు ఏ టెస్టులు అప్లై చేశారో కూడా తెలియదు. ఇప్పుడు అందులోనే కొంతమందికి ఏమైంది, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకైతే హెల్త్ కార్డులు, ఎందుకంటే వాళ్ళకి సంఘాలు ఉన్నాయి కాబట్టి ఏదో మొత్తానికి హెల్త్ కార్డులు ఉన్నాయి. అదే రైతులకు కానీ ఒక పేదవాళ్ళకి కానీ కనీసం ఆరోగ్యశ్రీ కార్డులు అంటే వైట్ కార్డులు ఉన్న వాళ్ళు ఇచ్చేద్దామన్నా కూడా లేదు. అది తెలియదు కదా, తెలియని ఒక విధమైన నిరక్షరాస్యత కూడా ఒక విధమైన ప్రభావం చూపిస్తుంది. దాంతో ఖచ్చితంగా వీళ్ళు చేసేసారు, నాకేదో లేనిపోని జబ్బు వచ్చింది. జబ్బు అంటే మనకు తెలియదు, జబ్బు వచ్చింది, ఆ జబ్బును తగ్గించడానికి ఎన్ని టెస్టులు చేసి నన్ను కాపాడిన దేవుళ్ళు అనే టైప్లో చూసుకుంటారు. ఒకప్పుడు డాక్టర్ అంటే దేవుడు అన్నది, ఇప్పుడు దానికి ఏమి కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే డాక్టర్ గారి పేరైనా నేమ్ ప్లేట్ కనపడదు. ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో ఏ డాక్టర్ వచ్చి చెక్ చేస్తున్నాడో తెలియదు, ఆయన దేంట్లో స్పెషలిస్టో తెలియదు, ఏ విధంగా తెలియదు. ఇక్కడ పని చేస్తాడో రోజు కొన్ని వందల శస్త్రచికిత్సలు చేస్తారు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఈ మధ్యకాలంలో చూసారు, ఇది యాక్సిడెంట్ అయిన రమ్మి అనే చిన్న పిల్ల కేసు, 4 రోజులు టెస్ట్ చేసి బ్రెయిన్ డెడ్ అన్నారు. తర్వాత ఏమో ఎముకలు పగిలిపోయింది, దానికి సంబంధించి ఏం పర్వాలేదు రికవర్ అవుతుంది అంటే ఈ మధ్యకాలంలో ఎన్ని వేల రూపాయల టెస్టులు అయిపోయి ఉంటాయి. అవన్నీ ఏం చేస్తారు మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ముక్కు మొగం దాన్ని అసలు అది జరిగినాయా, దాంట్లో లోపాలు ఏంటి, ఏ విధంగా లేకుండా ఇష్టం వచ్చినట్టు రిలీజ్ చేయడం. ఈ 2 వ్యవస్థలో మొత్తం 2 లోపాలు ఉన్నాయి. తర్వాత వైట్ కార్డు విషయంలో కూడా, వైట్ కార్డ్స్ ఇదివరకు కనీసం అది కూడా అందరికీ పేదలకు ఉందా అంటే, ఈ రాజకీయ నాయకులు ఎవరికి తమకి ఇష్టమైన వాళ్ళకి అప్రూవల్ చేసుకుంటాం పోవాలని వైట్ కార్డులో ఉన్నాడు, కోటీశ్వరుడు ఉన్నాడు. అసలు నిజంగా తెలంగాణ గవర్నమెంట్ అయితే ఆ వైట్ కార్డు బేసిస్ మీద ఆరోగ్యశ్రీ తీసేసి ఆరోగ్య కార్డులు ఇచ్చింది, హెల్త్ కార్డ్స్ అనేటువంటి సపరేట్ గా ఇష్యూ చేసింది. కానీ ఆంధ్ర గవర్నమెంట్ ఇప్పటికి కూడా వైట్ రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటుంది. తప్పు ఎక్కడ ఉందంటారు? అక్కడ ఎవరు తప్పు చేస్తున్నట్టు, ఎవరు రైట్ చేస్తున్నట్టు? ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వాలు ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఎవరికి ఇవ్వాలని ఇప్పుడు బిలో పావర్టీ లైన్ ఎవరున్నారు అన్నది ఒక నిర్దిష్టమైన లెక్కలు మనకు లేవు. దారిద్ర్య రేఖ దిగులు ఉన్నారని కనీసం ఎవరికి ఒక రోజుకి ఎంత సంపాదన వస్తే అతను పేదవాడు అనే పరిగణ, 100 రూపాయల లోపు సంపాదన వస్తే పేదవాడు. ఈ రోజున 100 రూపాయల సంపాదన లోపు పేదవాడు అంటే 100 రూపాయలు నిజంగా సంపాదించుకోండి, 100 కాదు 500 రూపాయలు సంపాదించుకున్న ఎక్కడ పెడతాడు ఉన్న ఈ వ్యవస్థలన్నీ చేస్తుంటే. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్ అలాగే ఉన్నాయి, ప్రభుత్వ స్కూల్స్ అలాగే ఉన్నాయి. ఈ లేనప్పుడు ఏంటంటే దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ మీద, ప్రైవేట్ స్కూల్స్ మీద ఆధారపడిపోయి మొత్తం ఒక విధమైన మరీ నిరుపేద అయిపోవడానికి, ధనికులు మరీ ధనికులు అయిపోవడానికి ఒక అంతరాయం పెంచడానికి కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలే ముఖ్య కారణం. ఏంటంటే ఈవేళ తెలంగాణ గవర్నమెంట్ అయితే ఈ అంతరానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఇంతకు ముందు వైట్ రేషన్ కార్డులు అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికి ఇచ్చేశారు, దాని ద్వారా ఆరోగ్యశ్రీ దుర్వినియోగం అవుతుంది అన్నటువంటిది లెక్క కట్టిన తర్వాత ఇది దూరం చేశారు. ఏవైతే అనర్హులకి దూరం పెడుతూ అర్హులు ఎవరో వాళ్ళకి గుర్తించి హెల్త్ కార్డులు జారీ చేయడం జరిగింది. ఆంధ్ర గవర్నమెంట్ ఎందుకు చెయ్యదు? ఎందుకు ఇంకెప్పటికి కూడా పాత పద్ధతిలో ఓ పక్కన అప్పట్లో బెనామీలు ఇచ్చేశారు, వైట్ రేషన్ కార్డులు అడ్డదడ్డంగా ఇచ్చేశారని చెప్పినటువంటి ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి వచ్చి సేమ్ కార్డుని ప్రామాణికంగా తీసుకోవడానికి కారణమే కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధించిన ముఖ్య నేతే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు అక్కడ. అంటే మనం బురద చల్లడం అనే కార్యక్రమం కాదు. గుంటూరులో ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఒక చంటి పిల్లని ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలుకలు చంపేసే పరిస్థితి ఏర్పడింది. అంటే గవర్నమెంట్గా హాస్పిటల్స్ని ఎంత నిర్లక్ష్యం ప్రభుత్వం చేస్తుందో అన్నది, కావాలనే ప్రైవేట్ రంగాన్ని ఏ విధంగా ఉధృతంగా తీసుకెళ్తుంది అన్నది మన కళ్ళ కనపడుతుంది. అనేక కోట్లు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటున్నారు, వాళ్ళు ఇంచుమించు 400 కోట్లు 437 కోట్లు ఎంతో కేటాయించారు. ఇప్పుడు బాకీ మొన్నటి వరకు వాళ్ళు రిలీజ్ చేయవలసింది 400 కోట్లు అంటారు. అంటే 2016-17 సంవత్సరానికి ఆల్రెడీ కేటాయించిన సొమ్ములో 90% ఆల్రెడీ రిలీజ్ చేయవలసిన పెండింగ్ పడిపోయారు. అంటే ఏ విధంగా అంటే ఒక లెక్క జమ లేకుండా వాళ్ళు అడగడం, వీళ్ళు ఇవ్వడం, వాళ్ళేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చులు చెప్పడం, వీళ్ళు ఇచ్చేయడం. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక నిర్దిష్టత అనేది నిర్దిష్టత ఖచ్చితంగా గవర్నమెంట్ అంటే ఏ జబ్బుకి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని టెస్టులు చేయాలి, ఎంత మందులు వాడాలనేది ఎవరు కన్ఫర్మ్ చేయాలి, నిర్ణయించవలసింది ప్రభుత్వంలో ఉన్న శాఖలో అధికారులు అందరూ కూర్చొని నిర్ణయించాలి. ఎందుకు చేయట్లేదంట? అది ఎందుకు చేయరంటే మన కార్పొరేట్ హాస్పిటల్ ఎదిరించే ప్రభుత్వాలు నడిపిన స్థితి ఈ రోజు లేదు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పిందని వింటున్నారు తప్ప, అంటే అంటారు మాట వరుసకి కార్పొరేట్ దోపిడీని మేము అంతమొందిస్తామని చెప్పేసి ఎన్ని స్టేట్మెంట్లుగా ఉంటాయి తప్ప వాళ్ళ మీద చర్యలు తీసుకున్నది కనీసం సరైన ఒక్కసారి ఒక కార్పొరేట్ హాస్పిటల్ మీద చర్య కానీ తీసుకుంటే రెండో వాళ్ళు భయపడతారు. ఆ పరిస్థితి కల్పించట్లేదు ప్రభుత్వాలు, అందుకని ఇష్టం వచ్చినట్టు దోపిడీ జరుగుతుంది. పబ్లిక్ రెస్పాన్స్ ఒకసారి చూద్దాం. శర్మ మిర్యాలగూడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. శర్మ గారు చెప్పండి. రైట్, ఫోన్ లైన్ కట్టండి. అంటే ఈవేళ ప్రభుత్వము ఇంతకు ముందైతే గనక
ఏ జ్వరానికి ఎంత అవుతుందో ఈ లెక్కలన్నీ పబ్లిక్కి తెలుసు. ఇవాళ ప్రభుత్వానికి తెలియకపోవడానికి అలాంటి ఒక కమిటీ వెయ్యకపోవడం పొరపాట, లేకపోతే అసలు వెయ్యనీయకుండా కార్పొరేట్ ఆసుపత్రుల ప్రెషర్ చేస్తున్నారు అనుకోవాలా? నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయాలనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్కి ఏం చేయలేవు. ముందు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ రోజున ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళు చేస్తున్న ప్రైవేట్ దోపిడీకి, అంటే ఫీజుల దోపిడీని గురించి అనేక మంది సంఘాలుగా ఏర్పడి తల్లిదండ్రులు కానీ లేకపోతే విద్యార్థి సంఘాలు కానీ పోరాడడం వలన కనీసం స్కూల్స్ ముందు ఒక బోర్డు పెట్టేదైనా వచ్చింది. ఇంత ఫీజు వసూలు చేస్తున్నామని చెప్పేసి ఒక నిర్దిష్టమైనదైనా వచ్చింది. ఆ వ్యవస్థ మనకి ఇంకా ఈ ఆరోగ్య వ్యవస్థలో రాలా. అంటే ప్రభుత్వం కూడాను ఆరోగ్యం అనేది తీవ్రమైన అంశంగా ఇప్పటికే గుర్తించట్లా. లోపం. రాజు ఒరిస్సా నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రాజు గారు చెప్పండి. రాజుగారు మీరు టీవీ చూస్తూ కాకుండా నేరుగా ఫోన్లో మాట్లాడండి, చెప్పండి. రాజుగారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా ఫోన్లో మాట్లాడతారా? రాజుగారు రైట్. రాజుగారు మీరు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు టీవీ వింటూ కూర్చుంటే ఏం అర్థం కాదు. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు మీరు టీవీ వింటూ కాకుండా నేరుగా ఫోన్లో మాట్లాడగలరా? హలో శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు రైట్. సత్యనారాయణ ఫోన్ లైన్లో ఉన్నారు. సత్యనారాయణ గారు చెప్పండి. సత్యనారాయణ గారు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఆయన మంచి టాపిక్ ఇచ్చారండి. ప్రభుత్వం, ఏ ప్రభుత్వం, కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఆయా వర్గాలకు సంబంధించి ఆ అధికారంలో ఉన్న వర్గాలకు సంబంధించి, తర్వాత వాళ్ళ అన్యాయులకి, ఇతర వర్గాల్లో ఉన్న అన్యాయులకి తప్పనిచ్చి ప్రభుత్వ పథకాలు ఏవి పూర్తిగా పేదవాడికి చేర్చలేదండి. ఎందుకనంటే అభివృద్ధి చెందిందని చెప్తున్నారు. ప్రతివాడు అభివృద్ధి చెందిందని చెప్తున్నాడు. కాంగ్రెస్ చెప్తుంది, తెలుగుదేశం చెప్తుంది, అటు బీజేపీ చెప్తుంది. ఏది అభివృద్ధి చెందలేదండి. వాళ్ళ వర్గాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి. రైట్ అండి. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. సంతోష్ కుమార్ వికారాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సంతోష్ గారు చెప్పండి. నమస్కారం అండి సాయి గారు. నమస్తే, చెప్పండి. మనము ఆరోగ్యశ్రీ పైన ఖర్చు పెట్టే ధనాన్ని మొత్తము ఈ ఫండ్ ని మన పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ వీటిని డెవలప్ చేసుకుంటే మనకు పేదవాళ్ళకి కానీ ఇక్కడ మండలాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఉపయోగకరంగా ఉంటుంది ఇది. కానీ కార్పొరేట్ కి మనం ఎప్పుడైనా ఈ అమౌంట్ మొత్తం వాళ్ళు 10 రూపాయలది ఉంటే అక్కడ దాన్ని వాళ్ళు 100 లెక్కలో చూపించి వాళ్ళు అది బ్లాక్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మొత్తం ఉన్న వాళ్ళకే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అదేదో ఆ ధనాన్ని పిహెచ్సి సెంటర్లు, ఏరియా హాస్పిటల్ మనం డెవలప్ చేసుకోవాలంటే బాగుండేదని మా అభిప్రాయం. థ్యాంక్ యూ సంతోష్ గారు. నాగుల చిలకలూరుపేట నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. నాగుల గారు చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నా పేరు నాగమయ్య అండి. చెప్పండి. నా కూతురికి 4 సంవత్సరాల క్రితం కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ టైంలో కరెంట్ ఎక్కువ పోతుండేది. ఆ టైంలో డెంగ్యూ దోమలు ఎక్కువగా అయ్యి నా కూతురికి డెంగ్యూ వచ్చిందండి. ఆ టైంలో నేను గుంటూరు హాస్పిటల్కి వెళ్తే ఒక హాస్పిటల్లో 3 రోజులు పెట్టుకొని సమాధానం చెప్పకుండా 35,000 తీసుకున్నారండి. అలానే ఇక్కడ సీరియస్ గా ఉంది, మాకు అర్థం కావట్లేదు, మీరు వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పి అంటే ఆ నైట్ లో అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్ళాలో నాకు తెలియదా ఎన్ఆర్ఐ హాస్పిటల్ తీసుకెళ్ళాను. తీసుకెళ్తూ మేము అంబులెన్స్ 7కి వెళ్తుంటే అక్కడ కూడా బెడ్లు, ఐసీయూ బెడ్లు లేక మళ్ళీ అక్కడి నుంచి ఆ వ్యామతం చెప్పాడు, సార్ మాకు ఇట్లా కాదు, మీకు కావాలంటే కొంచెం డబ్బు పెడతానంటే మేము వేరే హాస్పిటల్ మాట్లాడతాను, అక్కడ ఐసీయూ బెడ్ నేను చూస్తానన్నాడు సార్. అతను ఫోన్ చేస్తే మాకు ఐసీయూ బెడ్ దొరికింది ఒక పెద్ద హాస్పిటల్లో. అక్కడికి వెళ్తే రోజుకి 18,000 రూపాయల మెడిసిన్ బిల్లు అండి. రోజుకు 18,000. ఎన్ని రోజులు? దాదాపు 8 రోజులు 7 రోజులు తీసుకున్నారండి. ఒక్క డెంగ్యూ ఫీవర్ కి. డెంగ్యూ ఫీవర్ అని చెప్పారు. అమ్మాయికి ఊపిరితిత్తులు వాటర్ వచ్చిందండి చెప్పి నా చేత సైన్ లైన్ చేయించుకున్నారు.
ఈ విధంగా అంటే నేను చేసేది సాధారణ పెయింటర్ అండి. నేను రైట్. ఒక పెయింట్ వేసుకుని నాకు వచ్చే ఆదాయం రోజుకి వచ్చేసి 350, 300 వస్తుందండి. నేను చేసుకుంటే నాకు గడవాలి. ఒక చిన్న దోమ వల్ల నేను ఎవరు నమ్ముకోవాలి? ఆ రోజుల్లో చెవులూరుపేట మీదుగా అతను కిరణ్ కుమార్ రెడ్డి గారు చీరాలు వెలుస్తుంటే అసలు ఎప్పుడు నేను ఆయనతో ఫైట్ చేద్దాం అనుకున్నాను సార్. రైట్ అండి. థ్యాంక్ యూ అండి నాగులు గారు. శ్రీనివాస్ అవనిగడ్డ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ చెప్పండి. మేము వచ్చేసి సెప్టెంబర్ 20 హాస్పిటల్ మా అమ్మగారిని తీసుకెళ్ళామండి. నరాలకు ఇన్ఫెక్షన్ అని ఒక డాక్టర్ చెప్పాడు. విజయవాడలో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అన్ని చూపించామండి. అసలు డాక్టర్ కామినేని హాస్పిటల్ దగ్గర నుండి కూడా మొత్తం ఆయుష్ హాస్పిటల్ కానీ, గ్లోబల్ హాస్పిటల్ కానీ, మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ మొత్తం అన్ని హాస్పిటల్ చూపించండి. డాక్టర్లకు అసలు ఏమి వ్యాధి ఏంటో కూడా తెలియని డాక్టర్ కార్పొరేట్ హాస్పిటల్ మైనింగ్ చేస్తున్నారండి వాళ్ళంతా కూడా. రైట్ అండి. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. వెంకట సుబ్బయ్య కర్నూలు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకట సుబ్బయ్య గారు చెప్పండి. సుబ్బయ్య గారు చెప్పండి. సుబ్బయ్య గారు మీరు నేరుగా ఫోన్లో మాట్లాడగలరా? వెంకట సుబ్బయ్య గారు. రైట్. ఇది ప్రాబ్లం ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఇది తెలియదా ప్రభుత్వాలకు? లేకపోతే ఇవాళ ప్రభుత్వాలకు ఉన్న ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ అనే ఒక సిస్టమ్ తీసేస్తే ప్రజలందరూ తిడతారు, కోపడతారు అనేటువంటిది ఒకటి. ఆ రేంజ్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి పెట్టడానికే ఇవాళకి వాళ్ళు చేయగలేమనేటువంటిది ఒకటి. ఈ రెండిటికి తోడుగా మూడవది అతిపెద్ద సమస్య ఏంటంటే ఈ ఆసుపత్రులకు ఏ జబ్బుకి ఎంత అనేది ఫిక్స్ చేయడానికి ప్రభుత్వం దగ్గర అసలు ఆలోచనే లేదు. ఎలా ఈ మూడిటికి సమన్వయం? అదే మనం మాట్లాడుకున్నట్టు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయాలి. ఈ ప్రజారోగ్యం అన్నది చాలా తీవ్రమైన అంశం, భవిష్యత్తులో ఇది చాలా ఇంకా పెరగబోతున్న అంశం అని చెప్పేసి అని గుర్తించిన నాడు ఇలా జరుగుతూనే ఉంటుంది. మీకు ప్రపంచంలో చెప్పి ఇందాక మనం మాట్లాడుకున్న ప్రపంచంలోని ప్రత్యేకించి 7 నుంచి 9% ఇంచుమించు మన జాతీయ ఆదాయంలో కేవలం ఆరోగ్య రంగానికి ఖర్చు పెడుతుంటే మన భారతదేశం 1.2% మాత్రమే ఖర్చు పెడుతుంది. అంటే అంత లెక్కలేనితనం. అంటే దీన్ని ఒక తీవ్రమైన అంశంగా గుర్తించట్లేదు. ఎవరో బతుకాడిది అయిపోయింది. మీకు 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం నాకు సరిగ్గా అడలేదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక కమిటీ కింద వచ్చి ఈ రోజున ఆంధ్ర తెలంగాణలో కాదు దేశంలోనే అత్యద్భుతమైన ఒక మంచి పొజిషన్లో ఉన్న రెండు కార్పొరేట్ డీరికగ్నైజ్ చేసినాయి. ఆ 2 డీరికగ్నైజ్ చేసిన సంస్థలో ఈ రోజున అత్యున్నత స్థానంలో ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్లో టాప్ హాస్పిటల్స్లో ఆ 2. రైట్. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంక ఏ విధంగా మనం ఈ వ్యవస్థను మెరుగుపరచాలనుకుంటున్నాం? రైట్. ఉపేంద్ర జనగాం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. ఉపేంద్ర గారు చెప్పండి. ఉపేంద్ర గారు. రైట్. శ్రీనాథ్ వరంగల్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనాథ్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి. సాయి గారు మీ కార్యక్రమం చూస్తున్నాను. ఈ ఆరోగ్యశ్రీ మీద విపరీతమైన ఫ్రాడింగ్ అవుతుంది సార్. ఒక్క జిల్లాకు వచ్చే డబ్బులు కనుక కరెక్ట్ గా మనం ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ మీద మాట్లాడుతున్న చాలా బాగుంది సార్. ఈ అమౌంట్ ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కనుక సదుపాయాలు చేయగలిగితే అందరికీ మేలవుతుంది సార్. రైట్. పబ్లిక్ దానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి. పబ్లిక్ ఒప్పుకోవాలంటే ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మన ప్రజలతో ఎన్నుకున్న నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఫస్ట్ వాళ్ళు చేయగలిగితే ప్రజలు ఆటోమేటిక్ గా ఒప్పుకోగలుగుతారు సార్. రైట్. అంటే ముందు వాళ్ళు చూపెట్టుకోవడం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టుకోవాలి. ఫస్ట్ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఈవెన్ ముఖ్యమంత్రి గవర్నర్ తో సహా సార్ వాళ్ళు కనుక గవర్నమెంట్ హాస్పిటల్ కనుక కంపల్సరీ చూపించుకోవాలనుక రూల్ కనుక పెట్టగలిగితే రైట్ అప్పుడు మనకి ఈ వ్యవస్థ అయిపోతుంది సార్. రైట్. థ్యాంక్ యూ అండి శ్రీనాథ్ గారు. భాషా కర్నూలు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. భాషా గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి. ఆశ కాలేజీ అంటే 30,000 ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నారు. మళ్ళా సపరేట్ ఆరోగ్యశ్రీ కార్డు లేదని మళ్ళీ 20,000 తీసుకున్నారండి సపరేట్. అట్లా ఉంది వ్యవహారం అండి. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కానీ మళ్ళీ వేరేగా గుర్తిస్తారండి లెక్కలు. అది ఇది 2 కూడా తీసుకున్నారు. రైట్. థ్యాంక్ యూ అండి భాషా గారు. సోమేశ్వరరావు శ్రీకాకుళం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సోమేశ్వరరావు గారు చెప్పండి. సార్ చర్చ అంతా చూస్తున్నాను. చెప్పండి. ఈ ఆరోగ్యశ్రీ అనేది కంప్లీట్ గా ఫ్రాడ్ సార్. 2% మాత్రం పీపుల్స్ మాత్రం ఉపయోగపడుతుంది. రైట్. ఈ డబ్బులన్నీ కూడా కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు సార్. కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ డాక్టర్లే.
90% ప్రభుత్వ డాక్టర్లే. వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ కల్పించి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అన్ని కానీ డెవలప్ చేసినట్లయితే మంచిగా జరుగుతుంది సార్. సపోజ్ మీకు ఇంకొకటి చెప్తాం సార్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడాను మెడాలైన సంస్థకి ల్యాబ్ టెస్టులు ఇచ్చింది సార్. అది ఎంత దారుణమైంది సార్. 7 టెస్టులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇచ్చిన టెస్టులు దేనికి పనికిరావు సార్. దూరంలో వచ్చినటువంటి జనాలు ఫీవరు, టైఫాయిడ్, మలేరియా, జ్వరాలు ఇలాంటి దీనికి ఆ టెస్టులు దేంట్లో కూడా లేవు సార్. కానీ వాళ్ళకి ఒక టెస్ట్కి 235 రూపాయలు చెల్లించి ఇది అంతా దోపిడీ చేస్తున్నారు సార్. రోజుకి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 15 కోట్ల వరకు కూడా 6 నుండి 15 కోట్ల వరకు చెల్లిస్తున్నారు. కానీ ఒక జిల్లాకి ఒక ల్యాబ్ టెక్నీషియన్ అంటే 70 పిహెచ్సీలు ఉంటే ఒక ల్యాబ్ టెక్నీషియన్ చేసి వాడి జీతం ఇస్తే 30,000 జీతం ఇస్తే సంవత్సరానికి ఎంత అవుతుంది సార్? నెలకి 21 లక్షలు అవుతుంది. కానీ 16 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. దారి దోపిడీలో వ్యవస్థ జరుగుతుంది సార్. ఈ ఆరోగ్యశ్రీ అంతను కూడా తీసుకెళ్లి ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్ చేస్తే ఈవేళ చక్కగా బ్రహ్మాండంగా జరుగుతుంది సార్. ఇంకా మన కామిరెడ్డి గారు చెప్పారు ఎవరో, ఆయన ఇప్పుడు చెప్తున్నారు ప్రభుత్వ హాస్పిటల్లో కానం శ్రీనివాసరావు గారు ముడుకు ఆపరేషన్ చేస్తున్నారు సార్ గుంటూరులో. చాలా చక్కగా ఉంది సార్, చాలా సుఖదాయంగా ఉంది. కానీ అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు సార్? కేర్ హాస్పిటల్ నుండి వచ్చారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ ఫెసిలిటీస్ వాళ్ళకి కల్పించాలి. ఈవేళ హార్ట్ సర్జరీ 2 మార్చి చెప్తున్నా. అంత ఉన్నప్పుడు కూడాను డెవలప్మెంట్ చేయడానికి కోసం బడ్జెట్ ను పెంచాలి, జీడిపిలో 6% పెంచాలి. ఆ పెంచినటువంటి బడ్జెట్ అంతా కూడా ఖర్చు చేయాలి సార్. రైట్. థ్యాంక్ యూ అండి సోమేశ్వరరావు గారు. సోమన్న నంద్యాల నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. సోమన్న గారు చెప్పండి. సోమన్న గారు మీరు నేరుగా ఫోన్ లో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి. నమస్తే సార్ సార్ గారు. చెప్పండి సోమన్న గారు. ఇది మామూలుగా ఇప్పుడు కార్పొరేట్ అనేది మాత్రం కంపల్సరీ అండి. ఇది మామూలుగా ఇదే సేమ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఫెసిలిటీస్ కల్పించి అందరికి ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుతుంది సార్. రైట్. థ్యాంక్ యూ అండి సోమన్న గారు. వీరాస్వామి స్టేషన్ గణపూర్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. వీరాస్వామి గారు చెప్పండి. సార్ ఇవన్నీ మన లబ్ధి కోసమే తప్ప మన ప్రజల కోసం ఏం పెట్టేది లేదు అవి. రైట్. అంటే మనం ఇప్పుడు తేల్చాల్సింది ఏంటంటే మనకుగా ఆరోగ్యశ్రీ తీసేసి నేరుగా మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళగలమా మనం? సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఆరోగ్యశ్రీ డబ్బులన్నీ ఖర్చు పెడితే మనకు ఆరోగ్యకరంగా ఉంటుంది కదా సార్. ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుపోయి అన్ని పెడితే ఏం లాభం వస్తుంది మనకు? రైట్. థ్యాంక్ యూ అండి. ఫైనల్ గా చూస్తున్నారు కదా, అంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో చేసేది ఓ పక్కన ఆపరేషన్లు అయినా లేకపోతే టెస్టులు అయినా వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి ఫిక్స్ చేస్తే ప్రభుత్వం దాన్ని అంగీకరిస్తోంది. అదే పనిని, అదే మిషనరీని ఇప్పుడు వీళ్ళకి ఏడాదికి 500 ఖర్చు పెట్టిన దాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకి పంచితే అన్ని మెడికల్ ఎక్విప్మెంట్ వచ్చేస్తుంది. ఇదే డాక్టర్లు అక్కడికి వచ్చి ఉద్యోగం చేయడానికి సిద్ధపడతారు. అట్లాంటి ఒక సిస్టమ్కి 2 రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తాయా, లేదంటే ఇదే విధమైనటువంటి కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి సహకరిస్తాయి అంటారు? పరిస్థితుల్లో చూస్తుంటే నాకు తెలిసి అంత మార్పు తీసుకొచ్చే దిశగా ఇక్కడ ప్రభుత్వం రెండు ఏం చేయట్లా. మీరు చెప్పినట్టు అమెరికాలో ఒక డాక్టరేట్ వచ్చిన పట్టా రావాలంటే పట్టా వచ్చే ముందు అతను రూరల్ ఏరియాలోకి వెళ్ళి ఆ ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్ళి అక్కడ సర్వీస్ చేసి వచ్చిన తర్వాతే అతనికి ఒక డిగ్రీ ఒక సర్టిఫికేట్ వస్తుంది ఒక డాక్టర్గా. అటువంటి వ్యవస్థ లేదు. మీరు అన్నట్టు కనీసం ఈ జబ్బుకి ఎంత అని నిర్ధారించే ఒక కమిటీ కానీ ఒక విధానం కానీ ప్రభుత్వ తరపు నుంచి కూడా లేదు. అది వచ్చినాడు కనీసం ఇది దీనికి ఇంత ఖర్చు అయింది, నాకు ఈ జబ్బులకి ఇంత చేశారు కాబట్టి ఇంత నా దాంట్లో తగ్గింది అని చెప్పేసి ఒక తెలుస్తుంది. అది ఏమీ లేదు. అది కనీసం ఈ మధ్యన కొంచెం ప్రైవేట్ స్కూల్స్లో వచ్చింది. తర్వాత ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ సౌకర్యాలు మెరుగుపరిచి ఈ డాక్టర్ల నైపుణ్యాన్ని పెంచి అందుబాటులో అంటే ఎక్కడో ప్రభుత్వ వైద్యం కరెక్ట్గా ఉంటాయి కాదు, అందమైన బిల్డింగ్లు కట్టడం కాదు, ఈ సౌకర్యాలు కల్పించి తక్కువ మంది జనాభాకి చిన్న పట్టణాలకు కూడా సేవలు అందించే స్థితిలోకి వచ్చినాడు. ఖచ్చితంగా ఎవరో కూడా గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళరు. ఎందుకంటే ఎవరు చూస్తా ఎవరు అప్పులు పాలు అయిపోయి దిగజారిపోవాలని చెప్పి ఎవరు ఆలోచించరు. ఇక్కడ లేని పరిస్థితుల్లోనే ఏమైపోయిందో అనే భయంతో వెళ్ళి చేస్తున్నది. దీని నిమిత్తం ఖచ్చితంగా ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఈ ప్రభుత్వ వ్యవస్థ ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాలను చేసి వైద్యాన్ని పూర్తిగా ప్రజలకు అందించే చిత్తశుద్ధి చేస్తేనే ఏదైనా వ్యవస్థ ముందుకెళ్తుంది. ఇది ఒక ఎయిమ్స్, నిమ్స్ ఇట్లాగా కొంత ఫీజు వసూలు చేసుకుంటూ మినిమం ఫీజెస్ ని వసూలు చేస్తూ
ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని చేయడానికి వీళ్ళు ముందుకు వస్తారనుకుంటున్నారా? నాకైతే నాకు ఏ ఆశలు లేవు ఏమీని. నేను ఇందాక చెప్పిన కనీసం వైద్య రంగాన్ని వాళ్ళు పూర్తి నిర్లక్ష్యంలోకి వస్తున్నారు. అదే ఒక లాభదాయకమైన వ్యాపారం చెప్పే ఒక పాయింట్ ఏంటంటే ఇవాళ ఆరోగ్యశ్రీ తీసేసామంటే ప్రజల్లో పెద్ద తిరుగుబాటు వస్తుంది నాకు భయం. అది నిజం అంటారా? అది నిజమే కాదు. నిజంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ ఆరోగ్యశ్రీలో జరిగే ఏ వైద్య సదుపాయాలన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కల్పించిన నాడు ఎవరికే ఆరోగ్యశ్రీ మీద కల్పించిన నాడు ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ తీసుకోవాలి, ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళాలి, ఈ దోపిడీకి గురవ్వాలని చెప్పి ఎవరు ఆలోచించరు. జరగనంతకాలం మాత్రం ఈ దోపిడీ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఇది పరిస్థితి. 10 రూపాయల పనిని 100 రూపాయలు వసూలు చేయడం పెద్ద ఆసుపత్రుల పని అయిపోయింది. ఒకప్పుడు పెద్ద ఆసుపత్రి అంటే ప్రభుత్వ ఆసుపత్రి అనేవాళ్ళం, కానీ ఇప్పుడు పెద్ద ఆసుపత్రి అంటే కార్పొరేట్ ఆసుపత్రి అయిపోయింది. ఈ ఆసుపత్రులు వసూలు చేస్తున్నటువంటి ఫీజులు సాధారణ ప్రజలకు కాదు, కనీసం మధ్య తరగతి కూడా భరించలేనంతటి దారుణమైనటువంటి పరిస్థితులకు వెళ్ళింది. దీనికి కారణమైతే ఆరోగ్యశ్రీ పేరిట ఇబ్బడి ముబ్బడిగా జనం పన్నుల నుండి వసూలు చేసినటువంటి సొమ్ముల్ని అప్పనంగా తీసుకెళ్లి ఆసుపత్రులకు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వాల తీరు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ముందుగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని బాగు చేయడం, రెండో పక్కన అసలు ఏ జబ్బుకి ఎంత ఖర్చు అవుతుందన్న ఒక ఖచ్చితమైన లెక్క పెట్టి ఆ ప్రకారం డబ్బులు చెల్లించడం, ఈ రెండూ చేయకపోతే భవిష్యత్తులో ప్రజాసొమ్ము పెద్దల పాలిట చేరిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని తగ్గించడానికి ఎప్పటికైనా కార్యశుద్ధితో పనిచేసేటువంటి ముఖ్యమంత్రులు కష్టతరమైనప్పటికీ కూడా నిర్ణయాన్ని సమర్థంగా తీసుకుంటారని ఆశిద్దాం. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ సరికొత్త మరికాసేపట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి జబ్ న్యూస్. నువ్వింకా వాడిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? లేకపోతే చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు కదా. ప్లీజ్ సుమా, డోంట్ ఇరిటేట్ మీ. వాడి గురించి వదిలే. అందరి మాట విన్నాం. ఇప్పుడు మన మనసుకి ఏం కావాలో అడుగుదాం. మనసు చెప్పింది విందాం. లక్స్ కోజీ ఫ్యాబ్రిక్ కలర్ స్టైల్. మనసు చెప్పింది విందాం. Pink and Blouse Beauty School Hyderabad offered job-oriented training courses for